ఇక మాజీ సీఎం కేసీఆర్పై ఎన్నికల సంఘం 48 గంటల పాటు ప్రచారం నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేతపై ఆ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టింది. ఇక 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియమావళిని పూర్తిగా విరుద్ధంగా కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని వివరణ ఇచ్చారు. తన ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపివేయాలని ఈసీ జారీ చేసిన ఆదేశాలపై కేసీఆర్ స్పందించారు. తన మాటలు అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని, స్థానిక మాండలికాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిపై ఫిర్యాదు చేశారని, తన వ్యాఖ్యలకు ఆంగ్లం అనువాదం సరికాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే, ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96